సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ హయత్ నగర్లో దారుణ ఘటన. ఒక మూగ బాలుడి మీద వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఒక్కసారిగా 20 కుక్కలు మీద పడి కరిచాయి. అతని చెవిని కొరికేశాయి. తర్వాత శరీరం మీద చాలా వరకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ బాలుడికి మాటలు రావు. మూగ బాలుడు కనీసం అరిచి ఏదైనా సౌండ్ చేయడానికి కూడా లేదు. అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి దీన్ని గమనించి వెంటనే ఆ కుక్కల్ని తరమటం వల్ల ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితుంది. అయినప్పటికీ ఇంకా తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆదేశించారు. అలాగే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని చాలా వరకు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విధంగా చేయట్లేదని కూడా అధికారులకి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి మనం మాట్లాడదాం. గతంలోనే సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా మార్గదర్శకాలు ఇచ్చింది వీధి కుక్కల పట్ల ఏ విధంగా వ్యవహరించాలని. మరి ఎందుకు అలాంటి చర్యలు తీసుకోవట్లేదు? మాట్లాడదాం దీని గురించి. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు అడ్వకేట్ ప్రసన్న గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే చాలా క్లియర్గా సీరియస్గా కూడా చెప్పింది ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ముఖ్యంగా అధికార యంత్రాంగానికి అసలు ఏ విధంగా వీధి కుక్కల పట్ల వ్యవహరించాలి. గతంలో చాలా కేసులు ఉన్నాయి. హైదరాబాద్ అంబర్పేటలోనే 3 ఏళ్ల బాలుడిని చంపేసే మేడం, కరిచి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇవి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడెన్స్ని ఎందుకని పాటించట్లేదు? ఎలా చూస్తారు ఈ కేసుని? ఎవరికైతే లవ్ ఉందో ఎనిమల్స్ మీద, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎవరి మీద దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి లవ్ లేదు ఎనిమల్స్ మీద. వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కాదు, వాళ్ళకు మొత్తం కూడా క్రూరమైన గుణం ఉంది అన్నట్టు. వీళ్ళు మంచి వాళ్ళు. ఎవరైతే ఎనిమల్స్ని దగ్గర తీస్తున్నారో, అంటే స్ట్రే డాగ్స్ గురించి నేను చెప్తున్నా. ఇది పెట్ ఎనిమల్ అంటే ఇంట్లో పెంచుకునే వాటి గురించి దట్ ఈస్ డిఫరెంట్. ఇంట్లో పెంచుకోవడం అనేది వేరు. స్ట్రే డాగ్స్ గురించి వీళ్ళు బయటకు పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తప్పు వస్తుంది అనేది చూడండి. ఓపెన్ ప్లాట్స్ ఒక లైన్లో అక్కడ వీటి ముందు అక్కడ ఒక షెల్టర్ లాగా ఏర్పడుతున్నాయి ఓపెన్ ప్లాట్స్. ఆ ఓపెన్ ప్లాట్స్ అనే దానికి కాంపౌండ్ వాల్ కానీ ఎట్లాంటిది కానీ పెట్టుకోరు వీళ్ళు. ఆ లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఏమవుతుందంటే కొన్ని ఏమో లైక్ స్లమ్ ఏరియాస్ తీసుకోండి, లేదంటే కొద్దిగా కొద్దిగా డెవలప్ అయిన ప్లేస్లే తీసుకోండి. తిన్నవి తీసుకొచ్చేసి అంటే మిగిలిన ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో రోడ్డు మీద త్రో చేస్తారు. అంటే తినగానే ఏదైతే మిగులుతుందో డస్ట్బిన్ లేకుండా తీసుకొచ్చి బయటేస్తారు. అది తినడానికి వాటికి ఒక సఫిషియంట్ ప్లేస్ ఒకటి వచ్చింది, ఫుడ్ అనేది వచ్చేసింది. డాగ్స్కి కావాల్సింది 2, వాటికి షెల్టర్ వచ్చింది, ఫుడ్ వచ్చింది, ఇంకేం లేదు. ఈ రెండింటిని కూడా ఒకటే కాలనీలో ఉన్న వాళ్ళే కానీ, అంటే చూడండి, ఈ లైన్లో ఉన్న కుక్కలు ఇంకో లైన్లోకి పోవు. వాటికి మంచి గ్యాంగ్ లీడర్స్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఒక లైన్లో ఉంటారు, ఇంకొక లైన్లో పోవు. ఆ కుక్కలు ఇక్కడికి రావు, ఈ కుక్కలు అక్కడ రావు. మళ్ళీ ఈ లైన్లో ఉన్న వాళ్ళు మా లైన్ మంచిగా పెట్టుకోవాలి, మేము కుక్కల్ని ప్రొటెక్ట్ చేస్తాం, మా పిల్లలు పెద్దలు ఇక్కడ ఆడుకుంటుంటారు, మేము అంటే మా పిల్లలకు అయ్యేంత వరకు నాకు సంబంధం లేదు కుక్కలది, ఎవరేం చేసుకున్నా ఏం కాదు. ఒకవేళ ఇంకా ఇదే పర్సన్స్ రీసెంట్గా జడ్జిమెంట్ వచ్చినాక చాలామంది ఫీడ్ చేస్తుంటే, ఇంక్లూడింగ్ నేను కూడా, నాకు ఒక ఇంట్లో ఒక డాగ్ ఉంది నాకు కూడా, అయినా కానీ నేను బయట ఫీడ్ చేస్తున్నప్పుడు నేను అబ్జెక్ట్ చేస్తున్నా 100%. బికాజ్ నా దగ్గరకు ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి. స్ట్రీట్ డాగ్స్ వచ్చి మేడం ఇట్లా ఖర్చాయి, మేము పోలీస్ స్టేషన్కి పోతున్నాము అంటే పోలీస్ హెల్ప్లెస్ ఉన్నారు ఈ విషయంలో. ఏం అనలేకపోతున్నారు పోలీస్ వాళ్ళు, వాళ్ళ చేతిలో ఏం లేదులా. డాగ్స్ గురించి వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతున్నారు. బోత్ సైడ్స్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో ఏమనలేకపోతున్నారు, తీసుకున్న వాళ్ళ మీద కూడా ఏమనలేని పరిస్థితి వాళ్ళకి. మేడం, సుప్రీంకోర్టు కూడా ఇట్లా జనసమర్థత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, గల్లీల్లో అసలు ఉండకూడదని కూడా క్లియర్గా చెప్పింది. వాటికి స్టెరిలైజ్ చేయాలి, వాటికి టీకాలు వేయాలి, తర్వాత దూరంగా వాళ్ళకు కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్దోళ్ళు అయితే ఏదో కేకలేయంగానే వెళ్ళిపోతాయి కుక్కలు, కానీ చిన్నపిల్లలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. చిన్నపిల్లలు బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు దీన్ని పరిగణలోకి తీసుకోవట్లా? సీరియస్నెస్ లేదంటారు? ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డిపార్ట్మెంట్ లేదండి దీనికి. ఎగ్జాక్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు ఇంకా. ఇప్పుడు మనకి శానిటరీ ఉంది, ఒక డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ నుంచి వస్తుంది.
ఇప్పుడు ఈ డాగ్ చనిపోతే గానీ జీహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు తప్పించి, ఈ స్ట్రీట్ డాగ్స్‌ని తీసుకొని వెళ్ళమంటే ఎవరైతే తీసుకొని వెళ్తున్నారో, వాళ్ళు ఆ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము అనేది కూడా అబద్ధం. అది కూడా చెప్తున్నా. వాళ్ళకొక డ్యూటీ ఉంది. మీరు తీసుకొని వెళ్ళినట్టు ఫోటో తీయాలి. తీసుకొచ్చి దింపినట్టు ఫోటో పెట్టాలి అని. వాళ్ళు ఇక్కడ ఒక ప్లే చేస్తున్నారు. ఏందంటే వ్యాన్ తీసుకొని వస్తారు. ఆ డాగ్స్‌ని తీసుకొని వెళ్తున్నట్టు ఒక ఫోటో పెడుతున్నారు. అఫీషియల్స్ ఏమైందంటే వీళ్ళు పట్టుకుని అప్పుడే దింపి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు తీసుకొని ఇది చేయడము ఉండదు. అంటే ప్రాపర్ ఒక ఇన్‌స్టిట్యూట్ అనేది దీనికి లేదు గవర్నమెంట్ నుంచి. చెప్పడం వేరు, ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. వీళ్ళు ఇప్పటి వరకు ప్లేస్ లేదు అంటున్నారు. అది కూడా తప్పు. మనకి తెలంగాణలో ఎనఫ్ ప్లేసెస్ ఉన్నాయి. లేదు జాగా లేదు అనడం మాత్రం తప్పు. డాగ్స్‌ని తీసుకెళ్ళి వేరే ఎక్కడ పెట్టాలి అనేది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇప్పుడు మన మనుషులకి కావాలన్నప్పుడు వీటికి కూడా కావాలి. దేవుడు గుళ్ళకి ఎట్లా ఇస్తున్నారో కుక్కలకు కూడా ఇవ్వమని అంటున్నా. ఇప్పుడు మసీదులకు ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నారు, గుళ్ళకి ఇస్తున్నారు. నేనేమంటున్నా దాంతో పాటు కుక్కలకు కూడా ఇవ్వండి. అవెంత మనకి ఇంపార్టెంటో ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న మసీదులకు ఇచ్చారు, అవునా? అలానే సమాధుల కోసం కూడా ఇస్తున్నారు, అవునా? ల్యాండ్ లేదు అనడం మాత్రం తప్పు. ఎందుకంటే మన దగ్గర ఎనఫ్ ల్యాండ్ ఉంది అవుట్స్కట్స్లలో. కానీ ఈ రోజు వరకు ల్యాండ్ లేదు, ఎక్కడ తీసుకెళ్లాలనే వర్డ్ మీదనే దీన్ని ఆపుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్ కేర్లెస్ చేస్తుంది అంటే దాని మీద ఎవరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక మామూలుగా నేను వెళ్ళింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్, సో అండ్ సో ప్రసన్న అనే ఆమె అగెనెస్ట్ ఎనిమల్స్ దీనికి ఉంది కాబట్టి ఈమె ఏదంటే లైక్ నా మీద ఒక వ్యతిరేకత తీసుకొని వచ్చేస్తారు సొసైటీలో. మనం కూడా చెప్పాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు చచ్చిపోతా ఉన్నారు, ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది తీవ్ర గాయాల పాలైపోయారు. ఇవన్నీ స్టాటిస్టిక్స్తో సహా మనం చెప్పగలిగితే ప్రభుత్వాలు కూడా కొంత ఏమన్నా కనువిప్పు కలిగిన పరిస్థితి వస్తుందంటారా? సరే, ఇదే మేయర్, ఇప్పుడున్న మేయర్ గారికి అందరం కలిసి పెద్ద ధర్నా పెట్టాము. ఇదే మేయర్ గారి దగ్గరికి వెళ్ళాము, కూర్చున్నాము. తను అన్న మాట ఏంటంటే ఆమె ఇంట్లో కుక్కకి ఆమె నోట్లో అన్నం పెట్టుకుంటూ సింబాలిక్గా తన ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ మేడము చెప్పాల్సింది పోయి సింబాలిక్గా ఇంట్లో తనే కూర్చోబెట్టి అన్నం పెట్టుకుంటూ తన ప్లేట్లో అన్నం పెట్టుకుంటూ డాక్కి మీరు బయట డాగ్స్ మేము అడుగుతుంది బయట డాగ్స్ గురించి. అంటే ఎంత కేర్లెస్ ఒక జిహెచ్ఎంసి మేయర్ గారు, ఆమె ఇంత నెగ్లిజెన్స్ ఉందంటే ఇంకా మన గవర్నమెంట్ ఇప్పుడు చూడాల్సింది ఎవరు? ఆమెనే కదా. మేయర్ గారే ముందుకొచ్చి చూడాలి. ఆమె దగ్గరే పోయి చెప్పుకున్నాం మేము, ఇట్లా పిల్లలందరూ చనిపోతున్నారు అంటే ఆమె రివర్స్ మాటలు కూడా మాట్లాడుతున్నారు. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు ఎవరు రమ్మన్నారు, ఇంట్లో ఉండమన్నారు అంటే ఇప్పుడు మేము మాట్లాడగలుగుతాం, మాట్లాడలేమని కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలకు మేము కౌంటర్ ఇవ్వాలంటే పబ్లిక్ ఇవ్వలేక కాదు. ఒక రెస్పెక్ట్, ఆ హోదా కుర్చీకి ఇస్తాం, వాళ్ళకి కాదు. ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తాం. మేయర్ అనే రెస్పెక్ట్ ఇచ్చేసి మేము సైలెంట్గా ఉంటాం తప్పించి, లేకపోతే తెగించి మాట్లాడాలంటే ఎంతవరకు తెగిస్తాయి. ఇప్పుడు పిల్లోడు చనిపోయాడు, మేయర్ డ్యూటీ ఎంత ఉంది? సీఎం గారు స్పందించారు, వేర్ ఈజ్ మేయర్? ఆమె ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి పంపిస్తే కాదు. ఇది హెల్త్. ఒక్కసారి కుక్క గరిచిందంటండి, దాని ఇంజెక్షన్స్ తీసుకున్నంత మాత్రాల ఒకటే రోజులో తక్కదు. దానికంటూ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది, అది కూడా స్ట్రీట్ డాగ్స్ మామూలు కాదు. కుక్కగాడు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది, రేబిస్ వ్యాధి చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఫుడ్ కూడా తీసుకోవాల్సింది కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకోలేరు లైఫ్ లాంగ్. ప్లస్ వాళ్ళు వర్షంలో కూడా పోలేరు. ఇష్టం వచ్చినట్టు వర్షంలో పోతే ఇంకా వాళ్ళకి అందరు ఏమనుకుంటున్నారంటే కుక్క గరిచిందా, ట్రీట్మెంట్ అయిపోయిందా, సరే రికవర్ అయిందా, అక్కడి వరకే చూస్తున్నారు. దాని తర్వాత కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయి అంటే మెంటల్లీ అన్ని వాళ్ళకంటూ ఎక్కడైతే ఆ ప్లేస్ ఉంటుందో అండి, కరిచిన ప్లేసు, అది ఎప్పటికీ పాయిజనస్ ప్లేసే. వాళ్ళకి అదొక పాయిజనస్ ప్లేస్ కింద కదా. వాళ్ళు ఎన్ని టీటీలు తీసుకోనండి, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా, ఇంజెక్షన్స్ తీసుకునే వాటి మీద క్యూర్ అవుతుంది అనేది కూడా టెంపరీ, ఆ టైం వరకే తప్పించి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మనకి రాలేదు ఇంకా పర్మనెంట్గా. అంటే ఒక డాగ్ కరిస్తే హ్యూమన్ బీయింగ్కి ఏం కాకుండా ఉండడానికి ఇంకా అంత రాలేదు సైంటిఫిక్గా.
ఇష్యూ ఇంత సీరియస్ ఉన్నప్పుడు మేడం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటిది జరిగినప్పుడు మనం డిబేట్లు పెట్టి మాట్లాడుకోవటం తప్పించి సీరియస్గా ప్రభుత్వాలు అధికార యంత్రాంగాలు స్పందించిన పరిస్థితి లేదు. మరి ఏంటంటారు ఫర్దర్గా ఒక ఎప్పుడు సీరియస్నెస్ స్పందిస్తే రావాలి అంటే అంటే ఏం చేయాలంటారు మేడం? సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలండి. ఎప్పుడైతే చూడండి పబ్లిక్ నుంచి రియాక్షన్ రావాలి. ఎవరో పొలిటికల్ వాళ్ళు కాదు. నేను కోరుకుంటుంది ఏంటంటే పబ్లిక్ ఎందుకు అవేర్నెస్ లేదా? పబ్లిక్‌కి తెలియదు. మాకెందుకు అని ఎందుకు వెళ్ళిపోతున్నారు పక్క నుంచి. నువ్వు వెహికల్ మీద నుంచి వెళ్తుంటే వాళ్ళ ప్యాంటో, శారీనో పట్టుకొని గుంజేసి కింద పారేసి పోతుంటే ఆ నిమిషంలో ఎవరికైతే ప్రాబ్లమ్ అవుతుందో వాళ్ళే రియాక్ట్ అవుతారు తప్పించి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మాకు సంబంధం లేదు అనుకుంటారు. ఎప్పుడైతే ఇది మన ప్రాబ్లం అని సొసైటీ తీసుకొని ముందుకెళ్తుందో ఈ లైన్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంది. ఆ లైన్ పబ్లిక్ వచ్చేసి దీని మీద కూర్చొని మాట్లాడడానికి మన స్ట్రీట్‌లో ఇన్ని డాగ్స్ ఉన్నాయి. అరౌండ్ 10 డాగ్స్ ఉన్నాయి. 10 డాగ్స్‌ని మనం ఏం చేద్దాము? దీని మీద పోలీస్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ముట్టరు. వాళ్ళ పోలీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎడ్యుకేటర్స్ కూడా తెలవదా మళ్ళీ నాకు అర్థం కాదు. పోలీస్‌కి సంబంధం లేదండి ఇది. జీహెచ్ఎంసీకి పోతే కూడా మేము ముట్టము అంటారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? తిరుగుబాటు తీసుకొని రావాలి. ఈ డాగ్స్‌ని ముట్టుకొని తీసుకొని వెళ్ళేసి ఇంకోటి మీకు వండర్ ఏం తెలుసా అండి? ఈ డాగ్స్‌ని ఇంకా ఎవరైనా మనం ఇంకా వాళ్ళకి ఫీడ్ చేస్తున్నప్పుడు మనం పోయి అబ్జెక్ట్ చేసినాం అనుకోండి. వీళ్ళు పోయి పోలీస్ కంప్లెయింట్ చేస్తే ఉల్టా మన మీద కేసు పడుతుంది. మనమేమో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చేసి మీరు ఫీడ్ చేయొద్దండి. అది కూడా ప్రాపర్ ప్లేస్ ఉంటే ఫుడ్ పెట్టండి అని సుప్రీంకోర్టు సెపరేట్ ఇది కూడా అన్నది. ఏమన్నారంటే మీరు పెట్టొద్దనట్లే. పెట్టండి. ఇష్టం వచ్చినట్టు పెట్టకండి. ఒక ప్రాపర్ ప్లేస్ ఉంటేనే పెట్టండి అని చెప్పారు. వీళ్ళేం చేశారంటే సుప్రీంకోర్టు ఎవరు మాకు చెప్పడానికి? వీళ్ళెవరు మమ్మల్ని వీడియోస్ తీసి పెట్టడానికి? వీళ్ళెవరు మమ్మల్ని అబ్జెక్ట్ చేయడానికి అని చెప్పి ఎక్కడైతే లోకల్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్‌కి పోయి చెప్తే ఈ పోలీస్ వాళ్ళు వాళ్ళని బెదిరియ్యరు. రివర్స్‌లో ఎవరైతే అంటున్నారో వాళ్ళ మీద మీరు మాట్లాడొద్దండి. మీ మీద కేసు పడతదండి అని రివర్స్ నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ మేడం అట్లానే ఉంది రెగ్యులర్‌గా పరిస్థితి. ఎంతమంది యెస్, అయితే యు ఆర్ రైట్. అయినా ఇప్పుడు చూడండి ఆ పిల్లోడు దాని మీద డాగ్ సరే సీఎం గారు స్పందించారు. దానికేదో కేసు ఉండదు కదా! అదే కుక్కని చంపి చూపియండి ఇప్పుడు. ఏ కుక్క అయితే గర్చిందో ఆ కుక్కని చంపి చూడండి. ఉన్న మొత్తం పబ్లిక్ వచ్చేస్తారు. కుక్కని చంపేసినాడు ధర్నాలు పెట్టేస్తారు. రేపు పొద్దున కుక్క కోసం క్యాండిల్ లైట్లు కూడా పట్టుకొని తిరుగుతారు. అన్నీ చేస్తారు. ఎందుకంటే మనం చూసినాం ఢిల్లీ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు దాని మీద ప్రొటెస్ట్ ఎంత చేసిండ్రు మన వాళ్ళు. సొసైటీ ఎక్కడ ఒప్పుకుంటుందండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ని? సొసైటీ ఒప్పుకోవట్లేదు కదా! మేము ఎంత లవ్ చేస్తున్నామో మీకు లవ్ లేదా? ఇంకా జడ్జిని తిడుతున్నారు వాళ్ళు. అంటే అది కుక్కల మీద ఉన్నటువంటి ఈరోజు ప్రేమ మనుషుల మీద లేదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది మీరు అన్నట్టు. వీళ్ళు ఎట్లుంటారంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు దీనికి. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏందంటే మనుషులకి అసలు వేస్ట్ వీళ్ళు బతికుండడం. ఈ కుక్కలకే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంది. వీళ్ళకి అసలు లేదు. వీళ్ళనే మనం చూసుకోవాలి. వీళ్ళకున్న అంటే వాళ్ళ వర్డ్స్ అన్ని ఎట్లుంటాయంటే అయ్యో పాపం అవి ఎట్లా బతుకుతాయని చూస్తుంటారు కానీ ఇక్కడ కరిచింది, చచ్చిపోయింది, వాళ్ళకి దెబ్బలు తాకింది, అయితే అయింది అన్నట్టుంటారు. అంత కేర్‌లెస్‌గా. ఇవాల్టి రోజు చెప్తున్నా మేయర్ గారు దీని మీద ఇప్పటికి ఇది 2, 3 టైమ్స్ అయింది. ఆమున్న 2, 3 టైమ్స్ అంటారు. మోర్ దెన్ 10 టైమ్స్ అయ్యి ఉంటది. ఇప్పుడు మేయర్ ఉన్న టైంలో 5 ఇయర్స్‌లో జడ్జిమెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆమె స్పందించలేదు. అంటే మనం ఎవరిని తిట్టాలి? రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నాకు నవ్వొస్తుంది ఏందంటే ఆయన మేయర్ గారికి చెప్పాలి. ఏమమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని. ఆయన వాళ్ళ మనుషులే కదా వీళ్ళు. ఆయనే చెప్పాలి కదా! పట్టుకొని కూర్చొనేసి వీళ్ళు ఇవి మాట్లాడరు. కూర్చొని సమాధులకి కావాలి, లేకపోతే దానికి కావాలి ప్లేస్ అంటున్నారు. అరే ఇక్కడ మనుషులు చస్తున్నారా బాబు! సమాధులకి వద్దు అనట్లేదు. దాంతో పాటు ఇది చూడండి అంటున్నాం. చూద్దాం మేడం. సరే. ఇకనైనా సీరియస్గా స్పందిస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. ఇక నేను కాదండి. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా మనం చూడండి ఎప్పుడైతే పబ్లిక్ నుంచి స్పందన వస్తుందో అది సీరియస్ అనండి. ఓకే. జడ్జిమెంట్స్ లకి పట్టుకొని ఈ రోజులలో లేరు. ఓకే, ప్రజల్లో అది రావాలి. ప్రజల్లో ఆగ్రహం రావాలి. ప్రజల్లో ఒక ఉద్యమం రావాలి. జన చైతన్యం కలిగినప్పుడే ఇలాంటివి అడ్డుకట్ట పడతాయి. అప్పుడే ప్రభుత్వాలకు కూడా కొంత కనువిప్పు కలిగి ప్రభుత్వాలు కూడా సీరియస్గా వ్యవహరించే అవకాశం ఉంది. సో అలా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.